अमर रहे अन्न एनटीआर, अमर रहे अन्न एनटीआर। గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజప్రసాద్ గారు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు నరేంద్ర గారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరు మాధవి గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సోదరు నరేంద్ర గారు, అలానే కొత్తగా ఎన్నికైనటువంటి ఓట్లు బట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి ఉందని అనిపిస్తా ఉంది. ప్రత్యేకంగా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ లో మనం చేసి కాకుండా స్వతంత్రంగా వచ్చినటువంటి ఓట్లు కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే గతంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది పడ్డామో ఈ యొక్క ప్రభుత్వం పాలకుల వల్ల మరలా అటువంటి వాళ్ళు రాకూడదని స్వచ్ఛందంగా కొంతమంది స్వచ్ఛందంగా కూడా ఈరోజు ఓటు జాయిన్ చేసుకోవడం మనం చూసాం. కాబట్టి వచ్చినటువంటి ఓట్ల శాతం కానివ్వండి, చేరినటువంటి ఓట్ల శాతం కానివ్వండి, 3 లక్షల చిల్లర ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు స్టార్ట్ చేసిన తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభించిన తర్వాత ఈ 2 జిల్లాల్లో 3 లక్షల చిల్లర ఓట్లు జాయిన్ అవ్వడం అనేది ఎప్పుడు జరగల. దానికోసం ఆలపాటి రాజప్రసాద్ గారు వాళ్ళ స్కూల్లో ఆఫీస్ పెట్టి ప్రతి నియోజకవర్గ సమన్వయకర్తలు కలిసి 3 పార్టీలలో సమన్వయం చేసుకుంటూ ఓట్లు జాయిన్ చేసేటప్పటి నుంచే ప్రత్యేకంగా కృషి చేస్తూ ఆయన టీము అందరూ కూడా, అందులో ముఖ్యంగా తెలంగాణ వారందరూ కూడా ఓటు జాయిన్ చేసే ప్రక్రియలో చాలా ముందున్నారు. వారితో పాటుగా 3 పార్టీ వాళ్ళు కలిసి ఉన్నాయి. ఈరోజు మరీ ముఖ్యంగా అందరం కూడా సమన్వయం చేసుకొని 3 పార్టీల వారు సమన్వయం చేసుకొని ఎక్కువ ఓట్లు వచ్చేది కానీ తెలంగాణ ఇప్పటిగా 2 లక్షల పైసలకు మెజార్టీ వచ్చేది అందరూ కృషి చేయాలని కూడా కోరుకుంటూ, అట్లానే వెస్ట్ ఈస్ట్ నియోజకవర్గాల్లో కానివ్వండి, లేదా మిగతా నియోజకవర్గాలు కానివ్వండి, 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి బూత్ కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి కన్వీనర్లని కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుందని, అంటే ఒకరికొకరు సంబంధం ఉన్నటువంటి మనుషులే ఉంటే బాగుంటుందని, లేదంటే అక్కడ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా